హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. బీసీ, ఓసీ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ మరియు ఓసీ కార్పొరేషన్ లేదా కాపు కార్పొరేషన్ తరపున మీకైతే లోన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో బీసీలో బీసీ ఏ, బి, సి, డి అయితే క్యాస్ట్ వైజ్ ఉంటాయో సబ్ క్యాస్ట్లు వాళ్ళు, ఓసీలో వెలమ, కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ వీరు ఎవరైతే ఉంటారో వీళ్ళు, కాపులో అయితే కాపు సబ్ క్యాస్ట్‌లు ఏవైతే ఉంటాయో మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆళ్ళు ఖచ్చితంగా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో ముగిసిన ఈ తరుణంలో మార్చి 10వ తారీఖు నుంచి ఆన్‌లైన్ అయితే అవుతుంది. సో, ఇంకెవరైనా అయితే ఉంటే వాళ్ళు కూడా తప్పకుండా అయితే ఆన్‌లైన్ అయితే చేసుకోండి. మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? సో, ఏ జిల్లాల్లో ఓపెన్ అయ్యింది? ఎక్కడైతే చెయ్యాలి? మనం ఎలా పెట్టుకోవాలి? అన్నీ కూడా నేను ఆన్‌లైన్‌లో అయితే చెప్తాను. తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎలక్షన్ ముగిసిన తరుణంలో మార్చి 10వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది సైట్. ఒకవేళ మార్చి 10వ తారీఖున ఓపెన్ అవ్వకపోతే మార్చి 12 నుంచి కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే అవుతుంది. సో, ఏ జిల్లాలో అయితే మనకి ఓపెన్ అయిందో నేను ఈ వీడియోలో చెప్తాను. సో, విశాఖపట్నం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, గుంటూరు, కృష్ణా, ఇవి జిల్లాల్లో అయితే ఓపెన్ అయ్యింది. సో, ఎవరైతే ఈ జిల్లాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించి మీరైతే ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే సపోజ్ మీరు 3,00,000 లోన్ అయితే పెట్టుకోవాలనుకుంటే మీకైతే 1,20,000, 1,40,000 అయితే సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. ఈ సబ్సిడీ డబ్బులు పూర్తిగా గవర్నమెంట్ చెల్లిస్తుంది. మిగతాది మీరు వాయిదాల రూపంలో మీరు 10 నెలలు పెట్టుకుంటారో లేకపోతే 20 నెలలు పెట్టుకుంటారో మీకు నెలకి ఇంత అని చెప్పి ఈఎంఐ వస్తుంది. సో, మీరు అదైతే డైరెక్ట్ బ్యాంక్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు 5,00,000 పెట్టుకుంటే 1,40,000 రావచ్చు, 1,50,000 రావచ్చు, 1,00,000 అలా రావచ్చు. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా బ్యాంకు రన్నింగ్‌లో ఉన్నటువంటి బ్యాంక్ పాస్‌బుక్ మీ దగ్గర ఉండాలి. సో, మీరు ఏ లోన్ అయితే పెట్టుకున్నారో దానికి సంబంధించి అయితే మీ దగ్గర డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు బీఫార్మసీ పెట్టుకొని మెడికల్ షాప్ పెట్టుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా బీఫార్మసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా జనరిక్ మెడికల్ షాపు, లేదు మీరు ట్రాన్స్‌పోర్ట్ సంబంధించి ఏదైనా వ్యాపారం ట్రాన్స్‌పోర్ట్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వెహికల్, ఆ వెహికల్ సంబంధించి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో, ఈ విధంగా లేదు మీరు ఒక షాప్ పెట్టుకుంటున్నారు. ఆ షాప్‌కి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్ సంబంధించి మీ దగ్గరైతే ఒక ఫైల్ అనేది మీరు రెడీ చేసుకొని ఉంటే వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు మీరు బ్యాంక్ వాళ్ళు మీ దగ్గర చెకింగ్ చేస్తారు కాబట్టి మీకు అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఒక కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకోవచ్చు, ట్రైలింగ్ షాప్ పెట్టుకోవచ్చు, పాన్ షాప్ పెట్టుకోవచ్చు. చాలా రకాల బెనిఫిట్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మీకు బేసిక్ మీరు నెట్ సెంటర్‌కి వెళ్లి మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయగానే మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతది. సో, మీరు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటదో ఆ విధంగా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు షాపు, ఆ షాప్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీరు పాన్ షాపు, కిరాణా షాపు, నెట్ సెంటరు, జిరాక్స్ సెంటరు, ఫోటో షాపు, కిరాణా షాపు. సో, ఈ విధంగా బిజినెస్ అయితే ఏ బిజినెస్ పెట్టుకోనున్నారు బిజినెస్సు. అదే మరియు మీరైతే ఆహ్, డిజిటల్ మార్కెటింగ్ గాని, సో, ఏదైనా సరే మీరు ఏది చేయాలనుకున్నా సరే అందులో చాలా రకాలు ఇచ్చారు. సపోజ్ 200-300 వరకు వాళ్ళైతే ఈ యొక్క టైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. బిజినెస్‌కి సంబంధించి మెడికల్ షాపు, కిరాణా షాపు, ఈ ఫోటో స్టూడియో గాని, లేతే టిప్ టాప్ గాని, లేతే క్యాటరింగ్‌కి సంబంధించి గాని, ఐస్ క్రీమ్ పార్లర్ గాని, బ్యూటీ పార్లర్ గాని, సో, కిరాణా షాపు, మెడికల్ షాపు, సో, ఈ రకంగా సుమారుగా 200-300 వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైతే మీరు ఏ బిజినెస్ అయితే పెట్టుకోవాలనుకున్నారో ఆ బిజినెస్‌కి సంబంధించి మీరైతే ఆ షాప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు మీ షాపు చెకింగ్ వచ్చినప్పుడు మీ దగ్గర ఈ షాప్ ఉందో లేదో వారైతే చూసైతే మీకైతే లోన్ అనేది శాంక్షన్ జరుగుతుంది. జెన్యూన్‌గా ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా లోన్ అయితే చేస్తారు. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంటుందనేది వారైతే మెన్షన్ చేయలేదు. సో, ఆన్‌లైన్ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో మీరు ఎనీ నెట్ సెంటర్‌కెళ్ళి మీరైతే ఈ జిల్లాలో ఎవరైతే ఉంటారో మిగతా జిల్లాల్లో ఓపెన్ అవుతుందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓపెన్ అయితే మీరు ఖచ్చితంగా అక్కడ కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మిగతా జిల్లాలో ఎక్కడైతే ఓపెన్ కాలేదో అక్కడ ఓపెన్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. దీని తర్వాత ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే ఓపెన్ అవుతుందని తెలియపరిచారు. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏ క్యాస్ట్ అనేది మీకు తెలియాలి కాబట్టి. సో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రన్నింగ్‌లో ఉన్నటువంటి పాస్‌బుక్ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో, అలాగే విధంగా ఆ పాస్‌బుక్ ఈకేవైసీ అయిందా లేకపోతే ఎన్‌పీసీ అయిందో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకున్న తర్వాత కొన్ని రోజుల్లో వాళ్ళైతే మీకు చెకింగ్ వచ్చి వాళ్ళు ఎప్పటికి చెకింగ్ వచ్చి మీ చెకింగ్ చేసి తర్వాత ఎవరైతే
ఎలిజిబుల్ అయ్యారో వారికైతే లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అనేది ఇస్తాను. సో, ఇంకెవరు లేట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడే మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇదైతే మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి షేర్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి స్కీమ్స్, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్‌లో మరియు ఈ స్కూల్స్ ఏయైతే ఉంటాయో వాటికి అడ్మిషన్ సంబంధించి మన ఛానల్‌లో అప్డేట్ వస్తుంటాయి కనుక సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.